ఎంత రాజకీయ ప్రత్యర్థులైనా అనుకోకుండా అప్పుడప్పుడు కలుసుకోవడం, ఆప్యాయంగా పలకరించుకోవడం వెరీ వెరీ కామన్. కాకపోతే ఒక్కొక్కసారి కలుసుకునే సమయం, సందర్భం కూడా ఇంపార్టెంట్. దీన్నే హైలైట్ చేస్తూ మాట్లాడారు సీఎం చంద్రబాబు. బోండా ఉమా, అంబటి రాంబాబు ఒకే వేదికపై కనిపించడం, అది కాస్త వైరల్ అవ్వడంతో గట్టిగానే రియాక్ట్ అయ్యారు. వైసీపీతో ఎట్టి పరిస్థితుల్లోనూ ఒకే వేదికను పంచుకోవద్దని అల్టిమేటం ఇచ్చారు ఆయన. ఏపీలో ముద్రగడ పద్మనాభం సంతాప సభలు వరుసగా జరుగుతున్నాయి. ఈ సభలకు పార్టీలకు అతీతంగా నేతలు వెళ్తున్నారు, మాట్లాడి వస్తున్నారు. అలాంటి సందర్భాల్లో ఒకే వేదికపై తమ రాజకీయ ప్రత్యర్థులను కలుస్తున్నారు, కలుపుగొలుపుగా మాట్లాడుకుంటున్నారు కూడా. అలాంటిదే గుంటూరులో ముద్రగడ పద్మనాభం సంతాప సభ జరిగింది. టీడీపీ నేత బోండా ఉమా, వైసీపీ నేత అంబటి రాంబాబు ఇద్దరు ఆ సభకు వెళ్లారు. ఇద్దరు ఒకే వేదికపై కనిపించారు. పైగా చాలా ఆప్యాయంగా మాట్లాడుకున్నట్టు కనిపించింది. ఇది ఏపీ రాజకీయాల్లో డిబేటబుల్ పాయింట్ అయింది. ఉప్పు నిప్పులా ఉండే రెండు పార్టీల నేతలు సరదాగా ముచ్చటించుకున్న వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి. బోండా ఉమా, అంబటి రాంబాబు ఒకే వేదికను పంచుకోవడం, పైగా సరదా సంభాషణలతో కనిపించడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది. అయితే బోండా ఉమా, అంబటి రాంబాబు ఎపిసోడే కాదు, ఈ మధ్య వరుసగా జరిగిన ఇలాంటి ఘటనలు క్యాడర్లో తప్పుడు సంకేతాలు పంపుతున్నాయన్న భావనలో ఉన్న టీడీపీ అధినాయకత్వం అలర్ట్ అయింది. ఈ పరిణామాలపై సీఎం చంద్రబాబు గట్టిగానే రియాక్ట్ అయ్యారు. పార్టీ నేతలతో జరిపిన టెలికాన్ఫరెన్స్ లో ఈ ఘటనలను ప్రస్తావిస్తూ గట్టి హెచ్చరికలే ఇచ్చారు. అంబటి రాంబాబుతో బోండా ఉమా వేదిక పంచుకోవడం, ఆ వేదికపై ఆయన మాట్లాడిన తీరుపై టీడీపీ అధిష్టానం సీరియస్ గా ఉంది. అయితే ముద్రగడ సంతాప సభలో కాపుల ఆక్రందనలను ప్రభుత్వం పట్టించుకోవాలని పెద్ద కామెంటే చేశారు బోండా ఉమా. ప్రస్తుతం కాపుల్లో అలజడి మొదలైందని చెప్పుకొచ్చారు. దామాషా ప్రకారం 25% జనాభా ఉన్న కాపులకు నిధులు, పదవులు దక్కాల్సిందేనన్నారు బోండా. ముద్రగడ కాపు ఉద్యమం కారణంగానే 2019లో టీడీపీ అధికారం కోల్పోవలసి వచ్చిందంటూ మాట్లాడారు. ఈ కామెంట్లపై సీఎం చంద్రబాబు సీరియస్ గా ఉన్నారు. బోండా కామెంట్స్ పై పూర్తి వివరాలు సేకరించి వివరణ తీసుకోవాల్సిన బాధ్యతను టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, మంత్రి నిమ్మల రామానాయుడుకు పార్టీ అప్పగించింది. బోండా ఉమను నేరుగా అమరావతికి లేదా పార్టీ కార్యాలయానికి పిలిపించి మాట్లాడాలని వారిని ఆదేశించింది. బోండా ఉమ మాట్లాడిన మాటల వెనుక ఉన్న ఫ్రస్ట్రేషన్ ఏంటి, ఆయన వ్యాఖ్యల అంతరార్థమేంటో పూర్తిగా ఆరా తీయాలని పల్లా, నిమ్మలకు హైకమాండ్ స్పష్టం చేసింది. అంతేకాదు, వైసీపీ నేతలతో ఎట్టి పరిస్థితుల్లోనూ వేదిక పంచుకోవద్దని టీడీపీ నేతలకు చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. వైసీపీని గొడ్డలి పార్టీ అంటూ ప్రస్తావించిన సీఎం చంద్రబాబు అదొక విషవృక్షం లాంటిదని కామెంట్ చేశారు. ఈ విషయాన్ని ప్రతి టీడీపీ నేత గుర్తుంచుకోవాలని హితవు పలికారు. నిత్యం కులాలు, మతాల పేరుతో విద్వేషాలు రగిలించడమే వైసీపీ ప్రధాన అజెండా అని, ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు ఆ పార్టీ పన్నే కుట్రల పట్ల టీడీపీ నేతలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీ ట్రాప్ లో పడొద్దన్నారు సీఎం చంద్రబాబు. ఇదే టెలికాన్ఫరెన్స్ లో రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, పార్టీ వ్యూహాలపైన నేతలకు దిశానిర్దేశం చేశారు. నాయకుల దృష్టి మొత్తం అభివృద్ధి, సంక్షేమంపైనే ఉండాలని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యమని, రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ఏ కార్యక్రమంలోనూ పాల్గొనకుండా ప్రజలకు మరింత చేరువగా వెళ్లాలని టీడీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. భవిష్యత్తులో ఎలాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా క్యాడర్కు ఎప్పుడూ స్పష్టమైన, పారదర్శకమైన సంకేతాలే వెళ్లేలా నాయకులు నడుచుకోవాలని కాస్త గట్టిగానే చెప్పుకొచ్చారు.